సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా శ్రేయస్ మీడియా శుభం సెలబ్రేషన్స్ని చాలా అద్భుతంగా జరపాలని ఇంత పెద్ద ఈవెంట్ని, ఇంత పెద్ద వేదికని క్రియేట్ చేసింది. కానీ మా శుభం టీం అందరూ ఆల్రెడీ అక్కడే నిలబడి బోల్డ్ అని సెలబ్రేషన్స్, బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకుంటూ ఉన్నారు. సో అందరూ కూడా కొంచెం ముందుకొచ్చి ఇక్కడ కూర్చుని మాతో పాటు కూడా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వెల్కమింగ్ ఎవ్రీబడి హియర్. సో శుభం సూపర్బ్గా థియేటర్స్లో చాలా రోజుల తర్వాత కలిసాను మ్యామ్ని, అందుకనే. ఓకే, ఎస్ మన క్వీన్ ఈజ్ హియర్. ఒక్కసారి గట్టిగా సినిమాలతో ఇన్ని క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన సమంత గారు ఫర్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారి మన ముందుకు వచ్చి రావడమే శుభప్రదంగా శుభం సినిమాతో వచ్చి బోలెడంత మంచి సక్సెస్ని అందుకున్నారు. ఈరోజు మొత్తం ఆల్ ఏజ్ గ్రూప్స్ థియేటర్స్కి వెళ్ళి మనకి ఏ సెంటర్ బి సెంటర్లనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా సినిమాని థియేటర్స్లో ప్రతి ఒక్క డైలాగ్కి సినిమా మొదలైన దగ్గర నుంచి శుభం కార్డు పడే వరకు కూడా సూపర్బ్గా ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ సాధించింది, ఇంత యునానిమస్ సక్సెస్ సాధించింది. అందుకనే ఈ సందర్భంగా ఇవాళ మన సెలబ్రేషన్స్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలికేస్తున్నాము. శుభం టీం అందరూ ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. సో కళకళలాడిపోతుంది ఒక్కొక్కళ్ళ ఫేస్, వాళ్ళ నవ్వులు, వాళ్ళ స్మైల్స్ చూస్తూ ఉంటే. సో ఒక్కసారి అందరినీ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్, హ్యావ్ యువర్ సీట్స్. కెమెరా పర్సన్స్ మీ స్టాండ్స్ దగ్గరకు వెళ్ళిపోండి ప్లీజ్. ఈవెంట్ మొదలు పెట్టేద్దాము, ఇప్పటికే ఆలస్యమైంది కూడా. ప్లీజ్ అందరినీ కూడా వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కెమెరా పర్సన్స్, మా మీడియా కెమెరా పర్సన్స్ అందరికీ ప్లీజ్ 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 మీ స్టాండ్స్కి వెళ్ళిపోండి. స్టేజ్ పైకి వస్తారు, చాలాసేపు ఉంటారు, చాలామంది మాటలు మనం వినాలి. ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళ హ్యాపీనెస్ని పంచుకోవడానికి టీం అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మాటల్లోనూ వాళ్ళ సంతోషాన్ని మనం ఇవాళ విందాము, చూద్దాము. సో అందరినీ కూడా వెళ్ళి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పైన సమంత గారి సమర్పణలో, నిర్మాణంలో మనకి ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. అండ్ ప్రవీణ్ కండ్రేగుల గారి దర్శకత్వంలో, వసంత్ గారి రచనతో ఈ సినిమా సూపర్బ్గా థియేటర్స్లో ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తూ, ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా కూడా చేస్తూ, ఒక ఇంట్రెస్టింగ్ జాన్రాలో, ఒక నావెల్ పాయింట్తో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంది థియేటర్స్లో. సో ఈ సందర్భంగా ఇవాళ మన సెలబ్రేషన్స్ ఆఫ్ శుభంకి విచ్చేసిన అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ, సో థియేటర్స్ ఎంత కోలాహలంగా ఉన్నాయో ఇవాళ మా ఈవెంట్ కూడా అంతే కోలాహలంగా ఉంది. సో అందరూ కూర్చుంటే ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. ఓ పని చేద్దామా, సినిమాలోని ఒక సాంగ్. ఓకే, సో నాకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చెప్పడానికి చాలా కబుర్లు ఉన్నాయి, మాట్లాడుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ మాటలన్నీ మనం తీరిగ్గా వినాలి అని అంటే మీ అందరి అటెన్షన్ మాకు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం, చక్కగా మనకి సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా డైలాగులు, చాలా పాటలు గుర్తుంటాయి, కానీ ఈ పాట మాత్రం తెగ హాంట్ చేసేస్తుందండి. ఈ మధ్యకాలంలో ఇంతగా హాంట్ చేసి ఇంతగా మేము పాడుకున్న పాట ఏం లేదు అని చెప్పాలి. దట్ ఈస్ ద సీరియల్ సాంగ్ పాలు నీళ్ల బంధం, ఇది జన్మ జన్మల బంధం. పాడతారా మీరందరూ కూడా? ఒకసారి అందరం పాడదామా గైస్? హలో, వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, కెమెరాలు అన్నీ సమంత గారి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సరే అయితే మీరు ఎలాగో పాడరని అర్థమైపోయింది, కానీ పాటను ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
ఓకే. సో మనందరినీ హార్ట్ చేస్తున్న సాంగ్‌తోనే మనం ఇవాళ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాం. హమ్మయ్య! నాకిప్పుడు కాస్త ప్రపంచం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్ గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ సినిమానే శుభప్రదంగా శుభం సినిమా లాంటి సక్సెస్‌తో మొదలుపెట్టారు. కంగ్రాచ్యులేషన్స్ టు యూ సమంత గారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆఫ్ కోర్స్ హర్షిత్ గవిరెడ్డి గారు ఎక్కడ? చరణ్, రాజాబాబు, రాజాబాబు పక్కనే ఉన్నా చూడట్లేదు ఎందుకు రాజాబాబు? ఓ మై గాడ్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లోని ఎమోషన్స్, ఆ ఫన్ అన్నీ ఎంత రిలేట్ అయిపోయామో, ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నామో. మనం సినిమాని థియేటర్లో చూసి వదిలేసి రాలేదు, అవన్నీ ఇంటికి తెచ్చుకున్నాము. ఇన్ని రోజులైనా మాట్లాడుకుంటున్నాము. చాలా డైలాగులు మన భాషలో కలిసిపోతూ ఉన్నాయి. సో ఇంత మంచి రైటింగ్తో, ఇంత మంచి క్యారెక్టరైజేషన్స్తో మనల్ని అలరించిన ఈ శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఇవాళ మనం టీం మొత్తాన్ని ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ మాటలు, వాళ్ళ హ్యాపీనెస్ అవన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఐ థింక్ ముందుగా నాకు 2 పేర్లు ఇచ్చారు. వాళ్ళు ఎంత మొహమాటస్తులో ఏంటో మరి నాకు తెలీదు. ఎడిటర్ గారు ధర్మేంద్ర గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాలి. ఇక్కడే ఉన్నారు. యా, అలాగే రెడ్డి గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓ ఆయన రాలేదంట. ఓకే, అయితే ఎడిటర్ గారు సోలో పర్ఫార్మెన్స్ ఇప్పుడు. సో మీరే. First of all, thank you, Samantha Garu, for the opportunity. And Praveen to association started from Cinema Bandi. Actually, to start with, I have to start with Raj and DK because it started with D for Dopadi. దానికి ఎడిటింగ్ నాకు అవకాశం ఇచ్చారు. Then they believed in me, and whenever they made a Telugu film, they continued. They were asking me to for the editing thing, and Cinema Bandi came to me in at the time of COVID. So from there again the association started. Then Subham ochindi. When the Subham before Subham, we are working for Parda with Praveen. So when Subham came in, when I read the script, it was like hilarious. అంటే సీరియల్ని ఇంటిగ్రేట్ చేసి ఆ స్టోరీని రిలేట్ చేయటం అనేది వసంత్ చాలా బాగా రాశాడు. దెన్ వెన్ వీ స్టార్టెడ్ ద ఎడిటింగ్, ఇట్ వాస్ హ్యావింగ్ ఐ వాజ్ హ్యావింగ్ ఫన్. ఎట్లా అంటే యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. యాక్టర్స్ వర్ ఎక్సలెంట్ అండి. అంటే వైల్ ఎడిటింగ్ ఫన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాక్టర్స్ నుంచి వస్తుంది. ఎడిటింగ్ ఎంజాయ్ చేయాలి అంటే యాక్టర్స్ చాలా బాగా చేస్తే ఎడిటింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట. ఎంత ఫుటేజ్ ఇచ్చినా కూడా యాక్టర్స్ యాక్టింగ్ ఎన్ని టేక్స్ ఉన్నా కూడా చూసి అందులో నుంచి బెస్ట్ తీసుకుని చేయటం అనేది సూపర్ ఫన్. నేను ఇంత ఎంజాయ్ చేసింది ఈ మధ్యకాలంలో లేదు. అండ్ అట్ సేమ్ టైం కామెడీ ఇన్ ద సీన్స్ అండి. సీన్స్లో ఉన్న కామెడీ అంటే ప్రతి డైలాగు నవ్వుకుంటా ఎడిట్ చేసామన్నమాట. అంటే బేసికలీ నేను అలోన్గా ఎడిట్ చేస్తాను, ఒక్కడనే ఉంటాను రూమ్లో. అండ్ ఐ వాజ్ లాఫింగ్, ఐ వాజ్ గివింగ్, అంటే స్మైల్ చేసుకుంటా నవ్వుకుంటా మళ్ళీ చూస్తా దాన్ని, అట్లా ఎడిట్ చేశాను. సో వైల్ పుట్టింగ్ ఆల్ టుగెదర్ యాజ్ ఎ ఫిల్మ్, దెన్ ఇట్ వాజ్ లైక్ దెన్ సెట్టింగ్ అప్ ద స్క్రీన్ ప్లే వైజ్ స్టోరీని అంటే సీరియల్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేసుకుంటా స్టోరీలోకి, అదంతా ఒక ఛాలెంజ్ లాగా ఉండింది. ఓవరాల్గా చూస్తే దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ద స్టోరీ అండి. సో అది కూడా చాలా పెద్ద ఛాలెంజ్ ఎడిటింగ్లో. సో దట్ వాజ్ లైక్ రియల్లీ హ్యాడ్ ఫన్ డూయింగ్ దట్. అంతే, యా. And I thank Raj and DK for still keeping belief in me. That's it. Yeah. Super Bandi, thank you so much. Thank you for your contribution as well. ఎందుకంటే అంత క్రిస్ప్ ఎడిటింగ్ అంత బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి మేము ఆద్యంతం ఎంజాయ్ చేసాం సినిమాని. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఐ వుడ్ రిక్వెస్ట్ నిఖిల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నిఖిల్ కోడూరు గారు. అందరికీ నమస్కారం అండి. ఇంత సక్సెస్ అవుతుందని ఫస్ట్ టైం నేను
ప్రవీణ్ కథ చెప్పినప్పుడే ఊహించాను. సో ప్రవీణ్కి నేను ఫస్ట్ నరేషన్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ నేను పగలబడి నవ్వాను. ప్రవీణ్కి గుర్తుంటే ఆ రోజు నేను చెప్పాను ఇది అద్భుతమైన సూపర్ హిట్ అవుద్దని. దాని తర్వాత యాక్టర్స్ అందరూ కలిసి వాళ్ళతో పాటు రోజు ట్రావెల్ అవుతున్నప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క రోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, కథ కానీ, డెవలప్మెంట్ కానీ, లొకేషన్స్లో మేము అసోసియేట్ అయి ఉన్నటువంటి విధానం కానీ, అన్ని విధాలుగా ఇది ఒక హెల్తీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ అనేది ఆ రోజే అర్థమైపోయింది. దాని తర్వాత రాకేష్ గారు, హిమాంగ్ గారు, రాజ్ సార్, సమంత మ్యామ్, ప్రతి ఒక్కరు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనే క్రెడిట్ నాకు ఇచ్చారు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ యాజ్ పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ మ్యామ్. సో ఎన్నో ఫిలిమ్స్ నేను ఆల్మోస్ట్ ఆ దగ్గర నుండి ఇప్పటి వరకు మీకు చెప్పినట్టుగానే చాలాసార్లు ప్రయత్నం చేసాం నేను, ఆర్య కానీ. మీ సినిమాలో ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా క్రెడిట్ పడితే చాలు అనుకున్నా. కానీ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ సూపర్వైజరే కాకుండా సినిమా రిలీజ్ వరకు ప్రతి ఒక్క విభాగాన్ని నన్ను పర్యవేక్షించేలాగా దాన్ని బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క విషయాన్ని రాజ్ సార్ కానీ, మీరు కానీ, హిమాంగ్ గారు కానీ, రాకేష్ గారు కానీ, ప్రవీణ్ కానీ, రైటర్ వసంత్ గారు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి నన్ను తెరకి ఒక పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా పరిచయం చేయటం, అది శుభంతో శుభాభినందంగా తయారవడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. తెర వెనక ఉన్నటువంటి వాళ్ళని గుర్తించే పరిస్థితికి ఈ శుభం నాంది పలుకుతుంది అనుకుంటున్నాను. నాకు సహాయపడిన మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, ఆయనతో పాటు బుల్రెడ్డి గారు, దాని వెనక ఉండి నడిపించిన ప్రవీణ్, దాంతోపాటు ఉన్న ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ టీంలో సారథి స్టూడియోస్ బాలా కానీ, పానీ కానీ, చార్లీ కానీ, రాఘవ కానీ, నాకు సహాయపడిన కిషోర్ కానీ, సో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాకేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. శుభం ఇంత పెద్ద సక్సెస్ అంటే మీ ముందే ఊహించాను డెఫినెట్లీ. సో ఇనిషియల్గా స్క్రిప్ట్ లైక్ నేను హిమాంక్ ఇంతకుముందు చాలా కొలాబరేట్ అయి ఉన్నాము. అండ్ దెన్ సమంత గారి ప్రాజెక్ట్ టేకప్ చేయడం, లైక్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అండి ఫ్యూచర్లో, ఫర్ ష్యూర్గా చెప్తున్నాను. అండ్ టేకింగ్ అప్ వెరీ గుడ్ కాన్సెప్ట్స్ ఫర్ ద ఫిలిమ్స్ కూడా. అండ్ ఆల్ ద యాక్టర్స్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ థింగ్ అండి. అండ్ షూట్లో ఎవరు ఇబ్బంది పెట్టలేదు, అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. యాక్టర్స్ గురించి అందరూ మాట్లాడతారు, బట్ బ్యాక్ అండ్ హీరోస్ చాలామంది ఉన్నారు మన సినిమాకి. స్పెషల్లీ ప్రొడక్షన్ టీం గురించి మాట్లాడతాను నేను. నాతో పాటు ఆర్య ప్లీజ్ ఒక్కసారి రావాలి స్టేజ్ మీదకి. ఆర్య ఈజ్ బీన్ దేర్ విత్ సమంత గారు సిన్స్ 15 years అండి. బట్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ మొత్తం హ్యాండిల్ చేశాడు. లైక్ అంటే కొత్తగా చేసినట్టు ఏమి ఉండదు, అందరినీ అలా కంట్రోల్లో పెట్టేసి సినిమా అంతా. నేను ఎప్పుడన్నా కొంచెం వెనక్కి తగ్గానేవో కానీ ఆర్య ఏ రోజు అసలు హ్యాస్ డన్ వెరీ గుడ్ థింగ్ అండి. చాలా లైక్ వావ్, డైరెక్ట్ అప్రిసియేషన్ ఫ్రమ్ సమంత గారు. లైక్ అండ్ దెన్ బాబా అని మనకి ఇంకో మేనేజర్ ఉన్నాడు. లైక్ నేను జస్ట్ ప్లానింగ్ మాత్రమే కొంచెం అటు ఇటుగా ఇచ్చేవాడిని, బట్ ఆర్య ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అండి. అండ్ దెన్ ఆల్ ద పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ధర్మేంద్ర గారు, లైక్ హీస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్ అండి ఆల్ ద త్రూ. లైక్ ఎన్నిసార్లు ఎడిట్, ఎంత మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ప్రెషర్ ఉన్నా కానీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. వీటన్నిటి వెనకాల రాజ్ సార్ ఉన్నారు. లైక్ ప్రతిరోజు కూర్చొని హీస్ ఆన్ డాట్ ఫర్ ఎవ్రీథింగ్, హీస్ బీన్ ఆన్ ద మిక్స్, గ్రేడ్, ఎడిట్, ఎవ్రీథింగ్. లైక్ అండ్ ప్రవీణ్ కండ్రేగుల, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, హీ హాస్ డన్ వెరీ గుడ్ థింగ్ అండి. సినిమా బండి నాకు చాలా ఇష్టం సినిమా. లైక్ వెరీ ఎక్సైటెడ్ హీస్ ఆన్ బోర్డ్ అనగానే. అండ్ దెన్ యాక్టర్స్ చరణ్, హర్షిత్, వంశీ, శాలిని, శ్రావణి, ఆల్ ద యాక్టర్స్, శ్రియా, స్పెషల్ హీరోస్ మన గవిరెడ్డి చంపేస్తాడు ఇప్పుడు చెప్పబోతే పేరు. అండ్ మన ఎగ్జైటింగ్ థింగ్ సినిమా బండి టీమ్, రాగ్మయూర్, వికాస్ అండ్ ద అదర్ టీమ్ ఆఫ్ సినిమా బండి. ఇంకా స్పెషల్గా ప్రతి ఈవెంట్లో మర్చిపోతుంది మన సీరియల్ యాక్టర్స్, అసలు హీరో హీరోయిన్ సీతామహాలక్ష్మి అండ్ రాజాబాబు. అండ్ ఆ సీరియల్ డైరెక్ట్ చేసిన కేవీ రెడ్డి గారండి. సపరేట్గా హీ హాస్ డన్ చీలా, సౌ, స్రవంతి, ఆ సీరియల్స్ అన్నీ చేశారు. సో అండ్ ఆల్ ద టీమ్ అండి, ఫెంటాస్టిక్ టీమ్.
అండ్ స్పెషల్గా మీకు నెంబర్స్ గురించి మాట్లాడాలి. చాలా పెద్ద నెంబర్స్ చూస్తున్నాం మేమైతే. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద నెంబర్స్ వీఆర్ గెట్టింగ్. లైక్ థియేటర్లో చాలా గట్టిగా ఆడుతుంది. సండే వరకు ఒకలాగా ఆడుతుంది అంటే మండే నుంచి ఏమైనా డ్రాప్ అవుద్దేమో అనుకున్నాను. బట్ సండే ఎలా చేసిందో 80% మండే, ట్యూస్డే, వెనస్డే కూడా అదే నెంబర్స్ కంటిన్యూ అయ్యాయి. శశి గారు మైత్రి విల్ టాక్ అబౌట్ ఇట్. సురేష్ ప్రొడక్షన్స్ హ్యాస్ డన్ ఆంధ్ర అండ్ నైజాం వాస్ డన్ బై మైత్రి మూవీస్. అండ్ ఆల్సో యుఎస్ ప్రత్యాంగర ఫిలిమ్స్ చేసింది. అన్ని దగ్గర నుంచి యునానిమస్గా మంచి రిపోర్ట్. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఈస్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. మాకు డబ్బులు వచ్చాయి, వాళ్ళకి డబ్బులు వచ్చాయి, ప్రొడక్షన్ ఈస్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ. లైక్ థ్యాంక్ యూ అండి. ఎవరు నన్ను మర్చిపోయింటే సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఆర్యా విల్ స్పీక్. ఎస్, ఆయన మాట్లాడకుండానే బోల్డ్ అని ఎమోషన్స్ని చూపించారు. కానీ ఎస్, ప్లీజ్ రెండు మాటలు. స్పీచ్లెస్ మూమెంట్ అది ఆయనకి నిజంగా. వావ్. Thank you, all of you. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇట్ వాజ్. అద్భుతమైన జర్నీకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని ఇప్పుడు మనం స్టేజ్ పైన చూసాము. దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ హార్టెడ్, స్వీట్ హార్టెడ్ సమంత గారు ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో ఎస్, ఒక సినిమా కష్టపడి పనిచేసి రిలీజ్ చేసిన తర్వాత ఇంత మంచి సక్సెస్ అయితే ఎంత ఆనందం ఉంటుంది అనేది ఇవాళ ఇక్కడ స్టేజ్ పైకి వస్తున్న వాళ్ళ మాటల్లో, వాళ్ళ నవ్వుల్లో, వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంది, తెలుస్తుంది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన మనల్ని అలరించిన వాళ్ళలో ఇద్దరు ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ పర్సన్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు స్టేజ్ పైకి. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ మధుమణి గారు అండ్ జయరాం ప్రభు గారు. జయరాం ప్రభు గారు వాళ్ళ అమ్మగారిని చూడాలి, కలవాలి అని ఎంత ఆత్రం పడ్డారో. బాగుందా అండి? మీ అమ్మగారిని చూసి చాలా ఆనందపడినట్టున్నారు కదా. సో ఎస్, జయరామ్ గారు మాట్లాడతారు. అందరికీ శుభం. నాకు ఈ ఈవెంట్ చాలా థ్రిల్గా అనిపిస్తుంది, కొంత టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఒక 400 సినిమాలకి సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి నేను డిఓపిగా వర్క్ చేశాను మా టీవీ తరఫున, లైవ్ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా థ్రిల్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అందరికీ శుభం 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 అంతే. మొదటిగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఇంత సంతోషంతో గుండెలు చాలా గుండె నిండా నింపేసుకున్న అందరికీ ఒక నమస్కారం. ఒక మాట చెప్పాలి, ఒక 2 minutes తీసుకోవచ్చా మ్యామ్? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చాలా సినిమాలు చేశానండి. 39 ఏళ్ల ఈ జర్నీలో 3 నంది అవార్డులు, 2 ఫిలిం ఫెస్టివల్ అవార్డులు తీసుకొని నాని లాంటి హీరోలకి మొదటి సినిమా అష్టాచమ్మ నుంచి, అనుష్క నుంచి ప్రతి హీరో, పెద్ద హీరోలు, చిన్న హీరోలు, హీరోయిన్లు అందరికీ మదర్స్ వేస్తూ దాదాపు 400 సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఈ ముత్యానికి మాత్రం నేను కలిసి అమ్మగా యాక్ట్ చేయలేకపోయాను సమంత గారికి. ఆ లోటు నాకు రంగస్థలంలో మిస్ అయింది. అది ఆ బాధ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడైనా కలుస్తానా, కనీసం మాట్లాడతానా, కలిసి పనిచేస్తానా అని ఒక ఆశ ఉండేది. ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తెలియదండి. సినిమా బండి అనే సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఏదో చాలా కొత్తగా తీస్తున్నారు, బాగుంది అనుకున్నా, మంచి డైరెక్టర్ అనుకున్నా. కానీ ఒకరోజు ఈ సినిమా నన్ను కాస్ట్ చేసింది. ఇన్ని సినిమాలు నేను పనిచేసిన సినిమాలు, ఇన్ని చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను కాస్ట్ చేయలేదండి. ఆర్య పేరు నేను చెప్పి తీరాలి. ఆర్య ఫోన్ చేసి, అమ్మ ఒక సినిమా సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అందులో మదర్ క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని నేను డైరెక్టర్ గారు అందరి దగ్గర చెప్పాను. ఒకసారి కుదిరితే ఆఫీస్కి రండి అన్నారు. రావడానికి ఇబ్బంది లేదు నాన్న, నేను ఏ సినిమా ఆఫీస్కి వస్తాను, ఆ సినిమా పని చేయను, నాకు అది సెంటిమెంటు అన్న. లేదమ్మా, ఖచ్చితంగా మీరు పని చేస్తారు, ఇందులో అందరూ కొత్త వాళ్ళే, మంచి క్యారెక్టరు, రండి అన్నారు. వెళ్ళాను. అలా మొదలైంది ఈ శుభం. ఆ తర్వాత ఒక అడ్డంకి వచ్చింది. ఒక్కరోజు షూటింగ్ చేశాను, నెక్స్ట్ డే నుంచి చికెన్ గునియా.
4 నెలలు అడుగు తీయలేని పరిస్థితి, ఏడుపు, దుఃఖం. అప్పటికి 5 సినిమాలు జరుగుతున్నా వాటన్నిటి మీద లేదు ఇది మిస్ అవుతానేమోనన్న భయం. ఒక్కరోజే కమిట్ అయ్యాను. కానీ నా అదృష్టం కొలిది మళ్ళీ మొదటి ప్రయాణం, మొదటి అడుగు ఈ సినిమాతోనే శుభం అని స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్తో శుభంగా వెళ్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సినిమాలో ఇంకొక మాట కూడా చెప్పాలి. అందరూ చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో చేశారేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన గొప్ప హాస్పిటాలిటీ ఉందండి, అది చాలా గొప్పగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకోమన్నారంటే సమంత గారు ప్రతి ఒక్కరిని అంత అద్భుతంగా చూసుకున్నారు, అద్భుతంగా ఫుడ్ పెట్టారు, అద్భుతంగా మాకుండే స్టే ఇచ్చారు, అంత బాగా చూసుకున్నారు. ఆవిడ ఒక మాట చెప్తే రామలక్ష్మణులాగా చక్కగా ఇక్కడ మాకు రాకేష్ గారు, ఆర్య అంత బాగా చూసుకున్నారండి అందరు. నిన్ను ఈ సినిమా కథాపరంగా వస్తే నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరు అందరూ చూసేశారు. నాకు ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు అష్టాచెమ్మ, రాఖీ, గోదావరి తర్వాత నాకు దొరికిన గ్రేట్ అప్లాజ్ ఏంటి అంటే హర్షవర్ధన్ నా బెస్ట్ ఫ్రెండ్, రాజీవ్ కనకాల నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళందరూ మన విజయ్ బెన్నీ గారు అందరూ సినిమా చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారండి. నాకు ఆ సీన్ ఫేవరెట్, నాకు ఈ సీన్ ఫేవరెట్, దోసేసి పెడతావా, వెనకాలకు వచ్చి మాట్లాడతావా అని అడిగి అప్రిసియేషన్స్ ఇంత పెద్ద మెసేజ్లు రాశారు. అది నాకు చాలా సంతోషం. డైరెక్టర్ గారికి అందరికీ పంపించాను అవి. చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా పనిచేయడం. ఇప్పుడు ఒక్క మాట ఏంటి అంటే ఈ 6 ఎవరైతే ఉన్నారో మీరు చాలా అదృష్టవంతులు నాన్న. ఎందుకంటే మేము ఇండస్ట్రీ 90s బ్యాచ్ అంటారు మాది, 80s బ్యాచ్ చిరంజీవి గారిది అయితే 90s బ్యాచ్ మాది. 90s బ్యాచ్లో మేము వచ్చేటప్పుడు, మేము ఆర్టిస్టులుగా సినిమా కానీ దేనికైనా వచ్చేటప్పుడు మేము కనిపిస్తామా, పక్కన ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం ఇలా చూస్తే మేము అక్కడ రికగ్నైజ్ అవుతామేమో స్క్రీన్లో, మమ్మల్ని కొంచెం ముందు ఒక అడుగు ఇలా ముందుకు పెడితే మేము కనిపిస్తామేమో. స్టేజ్ ఎక్కిన తర్వాత ఒక డైరెక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఈ అమ్మాయి బాగా చేసింది, ఈ అబ్బాయి బాగా చేశారు అని ఒక్క మాట చెప్తే, లేకపోతే ఒక్క సీన్లో ఒక్క డైలాగులోనన్నా బాగా చేశారు అని చెప్తే చాలా సంతోషం. అది 10 సినిమాల పెట్టు, అవకాశాలు వస్తాయి. అలాంటి ఆశ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్కి ఉంటుంది. మీరు అలాంటి అదృష్టం, అలాంటిది కాదు, దానికి 1000 రెట్లు 1,000,000 రెట్ల అదృష్టాన్ని ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి సమంత గారు లాంటి గొప్ప యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ని వెంట పెట్టుకొని ప్రతి ఒక్క చోటకి వెళ్ళారు చూడు, అక్కడే మీకు 100 సినిమాలు సంతకాలు అయిపోయినట్టే. దాంతోపాటు ఈ సినిమా మీకు ఇంకా అదృష్టాన్ని తీసుకొచ్చింది. చాలా చాలా సంతోషం. అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఎవరి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పవలసిన పని లేదు. కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్, నాకు పర్సనల్గా సమంత గారు డ్రైవర్ని ఇచ్చారండి ట్రావెల్కి. ఆ అన్నని నేను మర్చిపోలేను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక సినిమా చేసినప్పుడు. దిస్ ఈజ్ ద ఎమోషన్. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రవీణ్ గారికి, మా రైటర్ గారికి, తర్వాత నా కోస్టార్స్కి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్యాకి కానీ, రాకేష్ గారికి కానీ, తర్వాత రామ్ చరణ్ గారికి కానీ, ఇంకా ప్రొడక్షన్ టీం చాలామంది ఉన్నారు. మా 6 బంగారు తల్లులకి, మా అత్తగారికి, అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చిన శామ్ గారికి శుభం శుభం శుభం. రాజ్ డీకే గారు, మీరు శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని. శతమానం భవతి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మధుమణి గారు అండ్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు శుభం సినిమా మనం వెండితెర పైన చూసి చాలా ఎంజాయ్ చేశాము. ఆ వెండితెర లోపల కనిపించిన, బుల్లితెర లోపల కనిపించిన వ్యక్తిని ఇప్పుడు పిలుద్దాం. ఇప్పుడు రాజాబాబు స్టేజ్ పైకి రావాలి. రాజాబాబు ఇవాళ కూడా సీతామహాలక్ష్మిని తీసుకురాలేదేంటి? ఇంకా దొరకలేదా? ఇది యాక్చువల్లీ సస్పెన్స్గానే మిగిలిపోయింది. రాజాబాబు సీతామహాలక్ష్మిని చూసారా లేదా? యాక్సెప్ట్ చేశారా లేదా?
రాజాబాబు నుంచి అడిగి తెలుసుకుందాం. ఎస్, First of all, I would like to thank the audience because Samantha garu oka bold step తీసుకున్నారు. కొత్త వాళ్ళు బీట్ యాక్టర్స్ ఆర్ ద టెక్నికల్ టీమ్ వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ మేమందరూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఆయన చాలామంది వైజాగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన చూసి అంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు అనుకుంటారు. బట్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్, షూటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. ఆయన మెయిన్ వాడు ఆ ఎగ్జైట్మెంట్ ఆయన ఎగ్జైట్మెంట్ని వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఈ సో అందువల్ల ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు సమంత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ మేము రైటర్స్ని బ్రహ్మ అంటాం, ది క్రియేటర్. సో హిస్ క్రియేషన్ ఈజ్ సూపర్. సో మీరు ఇలాగే ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వి థరలీ ఎంజాయ్డ్ యువర్ ఎపిసోడ్ ఆఫ్ ఎస్ జన్మ జన్మల బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఇంకొక కేమియో అండ్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చి మనందరికీ ఒక సర్ప్రైజ్ని క్రియేట్ చేసిన పర్సన్ని పిలిచేద్దాము. రాఘమయూర్ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. ద క్రాస్ ఓవర్ వి డింట్ ఎక్స్పెక్ట్. సినిమా బండి క్రాస్ ఓవర్ మాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో రాఘమయూర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్. సో అక్కడ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 days షూట్కి వచ్చాను. ప్రవీణ్ చెప్పాడు, అరే ఒక మన సినిమా బండి రోల్ ఉందిరా, సో మనం త్వరలో చేస్తున్నామంటే సూపర్ అనుకున్నా. సో 2 days చేసి వచ్చాను, అయిపోయింది. ఆ 2 days ఫుల్ టు ఎంజాయ్ చేశాను. బట్ కట్ చేస్తే మొన్న సినిమా ప్రీమియర్కి వెళ్ళినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్